హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మీ జున్ను ఇద్దరు ఇంటికి వచ్చేసరికి అర్జున్ ఒక వ్యక్తిని తిడుతూ ఉంటాడు. లక్షలు మీకు జీతాలు ఇచ్చింది కంపెనీ దివాలా తీసిందని చెప్పడానికేనా అని చెప్పి అర్జున్ అతని మీద విరుచుకుపడుతూ ఉంటాడు. అసలు సడన్గా కంపెనీ మూసేసే పరిస్థితికి రావడానికి కారణం ఏంటి, నాకు అర్జెంటుగా తెలియాలని చెప్పి అలా అర్జున్ మళ్ళీ మన కంపెనీని నిలబెట్టుకునే అవకాశం ఉందా అని చెప్పి అతన్ని అడుగుతూ ఉంటే కొంచెం కష్టమే సార్ అని చెప్పి అతను అర్జున్తో అంటూ ఉంటాడు. ఇకప్పుడు లక్ష్మి అర్జున్తో, మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉందండి, కంపెనీని నిలబెట్టుకోవడం కష్టమని అతను అన్నాడు. కానీ అసలు అవ్వని పని అనలేదు కదా, మనం కొంచెం కష్టపడితే మళ్ళీ మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిన కంపెనీని నిలబెట్టుకోవచ్చు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇకప్పుడు అర్జున్, మీరు చెప్పింది నిజమే లక్ష్మి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు వెంటనే బయలుదేరి ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, బయలుదేరండి కాదమ్మా, మనమంతా కలిసి వెళ్తున్నామని చెప్పి నువ్వు ఒక్క మాట చెప్పినందుకే అర్జున్లో ఇంత ధైర్యం వచ్చింది. అటువంటిది నువ్వు అర్జున్ పక్కనే ఉంటే ఖచ్చితంగా వాడు మూసివేయాల్సిన పరిస్థితికి వచ్చిన కంపెనీని తిరిగి నిలబెట్టుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది. దయచేసి నువ్వు కూడా మాతో పాటు రామ్మా, రావడం నీకు ఇష్టమేనా అని చెప్పి అర్జున్ తల్లి అడుగుతూ ఉంటే, ఇకప్పుడు లక్ష్మి, అయ్యో ఎంత మాట అండి, నేనెవరో ఏంటో తెలియకుండానే నాకు మీరు ఇన్ని సంవత్సరాలుగా ఆశ్రయం ఇచ్చారు, మీకోసం నేను రాలేనా, వస్తాను, ఇంతకీ ఆ కంపెనీ ఎక్కడుందని చెప్పి అడుగుతుంటే వైజాగ్ అని చెప్పి అర్జున్ తల్లి అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మనీషాకి ఇచ్చిన మాటను గుర్తు చేసుకొని ఇక ఎప్పటికీ నేను వైజాగ్కి వెళ్ళొద్దని మిత్రగారి కంట పడొద్దని అనుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. రేపే మనం వైజాగ్కి బయలుదేరి వెళ్తున్నామని చెప్పి అమ్మ లక్ష్మి మాతో పాటు రావడం నీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇకప్పుడు లక్ష్మి సరే అండి వస్తానని చెప్పి అర్జున్ తల్లికి మాటిస్తుంది. జున్ను చేతిలో ఉన్న ప్రైజ్ని చూస్తూ, వరే చిన్న ఏంట్రా అని చెప్పి అర్జున్ అడుగుతాడు. రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాను బాబా అని చెప్పి జున్ను అనగానే, రా నీకు పార్టీ ఇస్తాను అని చెప్పి అర్జున్ బాబుని ప్రేమగా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అర్జున్ కుటుంబం అంతా కలిసి కారులో వైజాగ్కి బయలుదేరి వస్తూ ఉంటారు. లక్ష్మి, జున్ను, అర్జున్ తల్లి వీళ్ళు ముగ్గురు కూడా కారులో వెనక సీట్లో కూర్చొని ఉంటారు. కార్ వచ్చి సిగ్నల్స్ దగ్గర ఆగుతుంది. ఇకప్పుడు మరొక ఆటోలో భాస్కర్, సుధా వీళ్ళిద్దరూ కూడా అరవింద ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇకప్పుడు సిగ్నల్స్లో కార్ ఆగి ఉండడంతో సుధా, ఇదేంటి లక్ష్మిలాగా ఉంది అని చెప్పి భాస్కర్ని పిలిచి, ఏమండి ఒకసారి చూడండి అని చెప్పి లక్ష్మిని చూపిస్తుంది. అవునే తను మన లక్ష్మియే అని చెప్పి సిగ్నల్స్లో భాస్కర్ ఆటో దిగి లక్ష్మి వాళ్ళు వెళ్తున్న కార్ వెనకాల చాలా దూరం కూడా పరిగెడుతూ ఉంటాడు. అమ్మ లక్ష్మి ఒక్క నిమిషం ఆగమ్మ అని చెప్పి భాస్కర్ అలా పరిగెడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి భాస్కర్ని గమనించదు. ఇంతలో సిగ్నల్స్ పడడంతో కార్ వేగంగా వెళ్ళిపోతూ ఉంటే ఆటో డ్రైవర్తో, బాబు ఆ ఆటోని ఫాలో చేయమ్మా అని చెప్పి భాస్కర్ అంటాడు. అలా కొంత దూరం లక్ష్మిని భాస్కర్ ఫాలో చేస్తాడు. ఇక ఒక దగ్గర రూట్ మిస్ అవ్వడంతో, అయ్యో లక్ష్మి వాళ్ళ కార్ ఎటువైపు వెళ్ళిందో తెలియడం లేదే అని చెప్పి భాస్కర్ లక్ష్మికి ఎలాగైనా సరే నిజం చెప్పాలని భాస్కర్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మరోవైపు జున్ను లక్ష్మితో, అమ్మ వైజాగ్ అంటే నీకు ఇష్టమా, నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే వైజాగ్లో బీచ్ ఉంది, ఢిల్లీలో బీచ్ లేదు కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటే, నువ్వెప్పుడైనా వైజాగ్ చూసావా జున్ను అని చెప్పి అర్జున్ తల్లి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు జున్ను, లేదు గ్రాని, కానీ సినిమాల్లో చూపిస్తారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం మామ్, మరి నీకు అని చెప్పి లక్ష్మిని అడుగుతాడు. ఇకప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే ఇకప్పుడు అర్జున్ తల్లి, ఒరే జున్ను నీకు ఇష్టమైనంత మాత్రాన అందరికీ ఇష్టం ఉండాలని రూల్ ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది. మరి నీకు గ్రాని, నీకు వైజాగ్ అంటే ఇష్టమా అని చెప్పి జున్ను అడుగుతాడు. అప్పుడెప్పుడు మీ తాతగారు ఉన్నప్పుడు మేము కూడా కొద్ది రోజులు వైజాగ్లోనే ఉన్నాము, వైజాగ్ అంటే నాకు కూడా ఇష్టమే అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటుంది. దాంతో జున్ను హ్యాపీగా ఫీల్ మనం ఇద్దరం ఒకటే పార్టీ గ్రాని అని చెప్పి అంటూ ఉంటాడు. మరోవైపు మిత్ర ఇంట్లో అరవింద డల్గా కూర్చొని ఉంటుంది. ఇంతలో జయదేవ్ వచ్చి, ఏంటి అరవింద ఏమైందని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద, ఎందుకు తెలీదండి, మనసంతా ఎందుకు ఆందోళనగా ఉంది,
ఏదో చెడు జరగబోతున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ ఈ ఇంటికి జరగాల్సిన కీడు ఎప్పుడో జరిగిపోయింది. ఆ దేవుడు లక్ష్మిని మన నుండి తీసుకెళ్ళిపోయి మనకి అన్యాయం చేశాడు. ఇంకా ఏం మిగిలింది అరవిందా అని చెప్పి హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే వద్దులేండి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. లక్ష్మిని మన నుండి దూరం చేసిన దేవుడు తప్పు చేశానని అనుకున్నాడో ఏమో, లక్కీని మనకి వరంగా ఇచ్చాడు. కానీ లక్కీని మళ్ళీ ఎప్పుడైనా మన నుండి దూరం చేస్తాడేమోనని భయంగా ఉందండి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. లక్కీ దూరం అయితే మనం తట్టుకోగలం, కానీ మిత్ర తట్టుకోలేడండి అని చెప్పి అరవింద జయదేవ్తో అంటూ ఉంటే అప్పుడే సుధా భాస్కర్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. రండి భాస్కర్, ఇకపై మీరు వైజాగ్లోనే ఉండబోతున్నారు. టీ ఎస్టేట్ని చూడటానికి నేను వేరే వాళ్ళని అపాయింట్ చేశానని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు దేవి అని భాస్కర్ వాళ్ళ వైపు చూస్తూ, ఓహో వీళ్ళేనా, టీ ఎస్టేట్కి వెళ్ళినప్పుడు పసిబిడ్డని అంటగట్టి చేతులు దులిపేసుకున్నారని చెప్పి అంటూ ఉంటుంది. దేవి అని అలా మాట్లాడడం తప్పని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇంతకీ ఆ పసిబిడ్డ తల్లి ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటే భాస్కర్ లక్ష్మి కనిపించిన విషయం గురించి చెప్పబోతూ ఉంటాడు. ఇక దాంతో మనీషా, అయినా ఆవిడ మళ్ళీ ఎందుకు కనిపిస్తుందిలే, కావాలని ఆ పసిబిడ్డను వదిలించుకొని ఉంటుంది అని చెప్పి ఎవడో కడుపు చేసి వదిలేసి ఉంటాడు. అందుకే ఆ పసిబిడ్డను వదిలించుకుందని చెప్పి మనీషా మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే ఇంట్లోకి వస్తున్న మిత్ర, మనీషా నువ్వు ఆవిడ గురించి అలా మాట్లాడొద్దని చెప్పి అంటూ ఉంటాడు. ఆవిడని అంటుంటే నీకెందుకు మిత్ర అంత పొడుచుకొస్తుందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర, ఆవిడ ఎవరైనా కావచ్చు, కానీ లక్కీకి కన్న తల్లి, నువ్వు ఆవిడ గురించి అలా మాట్లాడడం తప్పని చెప్పి మిత్ర మనీషా మీద విరుచుకుపడుతూ ఉంటాడు. సార్ ఇంతకీ పాప ఎలా ఉంది సార్, ఒకసారి పాపని చూపిస్తారా అని చెప్పి భాస్కర్ అడుగుతాడు. ఇప్పుడే పిలుస్తానని చెప్పి మిత్ర లక్కీని పిలవగానే లక్కీ నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి మిత్రను హగ్ చేసుకుంటుంది. మిత్ర లక్కీని ఎత్తుకొని ముద్దు పెడతాడు. అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉందని చెప్పి భాస్కర్ సుధా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి మిత్ర లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈరోజు నుండి క్వార్టర్స్లో ఉండండి అని చెప్పి జయదేవ్ అనడంతో భాస్కర్ వాళ్ళు డల్గా వెళ్ళబోతూ ఉంటే ఏంటి భాస్కర్ నాతో ఏమైనా చెప్పాలా అని భాస్కర్ని జయదేవ్ అడుగుతాడు. సార్ మీకు ఒక విషయం చెప్పాలి, ఈరోజు పాప కన్న తల్లి వైజాగ్లో కనిపించింది సార్ అని చెప్పి భాస్కర్ అనగానే అరవింద జయదేవ్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి భాస్కర్ నువ్వు అనేది, లక్కీ కన్న తల్లి కనిపించిందా అని చెప్పి సరే నువ్వైతే వెళ్ళని చెప్పి తర్వాత జయదేవ్ అరవిందతో అరవింద ఇప్పుడు మనం ఏం చేద్దామని చెప్పి అంటూ ఉంటే నేను భయపడినట్టుగానే జరిగిందండి. ఇప్పుడు లక్కీ కన్న తల్లి వచ్చి తన బిడ్డను తనకిచ్చేయమంటే మనం ఏం చేయాలని చెప్పి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. మరోవైపు జాను బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు వివేక్ జాను దగ్గరికి వచ్చి జాను నేను నిన్ను బైక్ మీద డ్రాప్ చేస్తాను, వచ్చి బైక్ ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జాను ఏం అవసరం లేదు, లైఫ్లో ఎప్పుడో డ్రాప్ చేసావు కదా, ఇంకా ఈ డ్రాపింగ్స్ ఎందుకని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదు జాను, నేను చెప్పేది విను, జరిగిన దానివల్ల నువ్వెంత నష్టపోయావో నేను కూడా అంతే నష్టపోయాను అని చెప్పి వివేక్ అంటాడు. నేనేదో సంతోషంగా ఉండి నువ్వు మాత్రమే బాధపడుతున్నట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక అప్పుడు జాను నేను మా అక్కని కోల్పోయిన తర్వాత నాకు అన్నీ నువ్వే అని నమ్మాను, ఎలాగైనా సరే నువ్వు ఇంట్లో మన పెళ్ళికి ఒప్పిస్తావేమో అనుకున్నాను, కానీ నువ్వు మన పెళ్ళికి ఒప్పించలేకపోయావు, ఇంకెప్పటికీ నన్ను ఇంటి కోడలుగా అంగీకరించనని మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడారని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక అప్పుడు వివేక్ అవును జాను, జరిగిందాన్ని తలుచుకొని నేను కూడా బాధపడుతున్నాను, అందుకే కనీసం ఇటువంటి చిన్న చిన్న ఆనందాలైనా మిస్ అవ్వకూడదని చెప్పి నేను బైక్ ఎక్కమని అంటున్నాను, ప్లీజ్ జాను బైక్ ఎక్కుతావా, బలవంతంగా నేను బైక్ మీద కూర్చోబెట్టమంటావా అని చెప్పి వివేక్ అనడంతో సరే నేనే ఎక్కుతానని చెప్పి జాను వివేక్ బైక్ ఎక్కుతుంది. ఇక అలా వివేక్ జాను ఇద్దరు కూడా బైక్ పై వెళ్తూ ఉంటే కార్లో వెళ్తున్న లక్ష్మి వాళ్ళిద్దరిని చూసి సంతోషపడిపోతూ ఉంటుంది. అంటే జాను వివేక్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారన్నమాట. పోనీలే కనీసం
జాను జీవితమైనా బాగుందని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. ఒక్కసారి కారు ఆపండి అని చెప్పి డ్రైవర్ని కారు ఆపమని లక్ష్మి వాళ్ళ వైపు చూస్తూ ఉంటే అర్జున్ తల్లి నీకు వాళ్ళెవరో తెలుసా అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటుంది. మరి అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయితే పూర్తవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.